హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు మీతో టాపిక్ డిస్కస్ చేసేది ఏంటి అని అంటే, సో వాఫా అప్లికేషన్లో ఎవరైతే ఏజెన్సీ తీసుకొని ఉన్నారో అండ్ అదేవిధంగా ఎవరైతే హోస్టర్స్గా జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి శాలరీ ఏ విధంగా జనరేట్ అవుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ది ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, మిగతా అన్ని అప్లికేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ 10% నుంచి 15% లేకపోతే 10 to 13% వరకే కమిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఏజెన్సీ పర్సన్స్కి. సో మన వాఫా అప్లికేషన్లో వచ్చేసరికి స్టార్టింగ్ 10% నుంచి 23% వరకు అనేది ఓన్లీ మన వాఫా అప్లికేషన్లో మాత్రమే 23% వరకు అనేది కమిషన్స్ అనేది పే చేస్తుంది అప్లికేషన్ ప్రతి ఒక్క ఏజెన్సీ ఓనర్కి. సో అది ఏ విధంగా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు కనుక ఇక్కడ నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, ఇది ఏజెన్సీ పాలసీ. ఈ ఏజెన్సీ పాలసీలో ఏంటి అంటే 1 స్టార్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో, ఇట్ మీన్స్ 400K టార్గెట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 10% ఆఫ్ ది కమిషన్ అనేది శాలరీ కమిషన్ రూపంలో అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఏజెన్సీ వాళ్ళు. ఇఫ్ వాళ్ళు 400K కంప్లీట్ చేసుకుంటారు, ఒకవేళ వాళ్ళు 2 స్టార్ కంప్లీట్ చేసినట్లయితే దాని టార్గెట్ వచ్చేసరికి 750K. సో ఆ 750K టార్గెట్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి 11% ఆఫ్ ద ఇన్కమ్ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా 3 స్టార్, ఈ 3 స్టార్లో కనుక చూసుకున్నట్లయితే 1.5 మిలియన్ టార్గెట్ అనేది ఉంది, 12%. ఇట్లా ఏంటి అని అంటే 13%, 14%, ఇట్లా ఏంటి అని అంటే 2 మిలియన్, 2.5 మిలియన్, 4 మిలియన్, 6 మిలియన్, 9 మిలియన్, ఇలా ఏంటి అని అంటే ఉండే కొద్దీ ఇట్లా కమిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ పర్సెంటేజ్ అనేది మీ శాలరీ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే ఏజెన్సీ టార్గెట్ ఎక్కువ మీరు పెంచుకుంటూ వెళ్తారో, సో ఆ టైంలో మాత్రమే మీ ఏజెన్సీ శాలరీ అనేది కూడా మీకు పెరుగుతూ ఉంటుంది, మీ కమిషన్ అనేది కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఏజెన్సీ పాలసీ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం హోస్ట్ పాలసీ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ నేను ఒక మెయిన్ కీ పాయింట్ అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ యాప్లో రోజుకి 2 hours కనుక టైం స్పెండ్ చేసి అట్లా 7 days కనుక చేస్తే ఒక్క శాలరీ మీకు ఉంటుంది. అండ్ అదేవిధంగా లేదు నేను నార్మల్గా వచ్చి గిఫ్టింగ్ చేసుకొని వెళ్ళిపోతాను అని అంటే ఒక శాలరీ ఉంటుంది. సో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. L0 టార్గెట్ ఉంది. ఈ L0 టార్గెట్కి వచ్చేసరికి 0 వ్యాలిడ్ డేస్ అండ్ 0 వ్యాలిడ్ అవర్స్. సో ఏంటి అని అంటే వీళ్ళు నార్మల్గా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వచ్చి గిఫ్టింగ్ చేసుకొని వెళ్ళిపోయారు. అది ఏంటి 20,000 టార్గెట్ కంప్లీట్ చేశారు. ఆ 20,000 టార్గెట్ కంప్లీట్ చేసుకున్నందుకు వాళ్ళకి వచ్చింది ఎంత, 60,000 బీన్స్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ప్లస్ బోనస్ కింద 17,778 బీన్స్ అనేది బోనస్ కింద వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో టోటల్ వచ్చేసరికి 77,778 బీన్స్ అనేది టోటల్గా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఎప్పుడు అని అంటే వాళ్ళు వ్యాలిడ్ డేస్ చేయని వాళ్ళకి. అదే ఒకవేళ కనుక వాళ్ళు వ్యాలిడ్ డేస్ అంటే రోజుకి 2 hours కింద వాళ్ళు 7 days అంటే 14 hours కనుక వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి కాయిన్స్ టార్గెట్ వచ్చేసరికి సేమ్ కాయిన్స్ టార్గెట్ 20,000 కంప్లీట్ చేస్తారు. బట్ అదేవిధంగా వాళ్ళకి బీన్స్ వచ్చేసరికి 60,000 బీన్స్ క్రెడిట్ అవుతాయి. అండ్ అదేవిధంగా బోనస్ కింద 21,667 బీన్స్ అనేది క్రెడిట్ అవుతాయి. అండ్ టోటల్ కనుక చూసుకున్నట్లయితే 81,667 బీన్స్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో అదేవిధంగా L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ వరకు ఈ టార్గెట్ అనేది ఉంటుంది. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సో L0లో వచ్చేసరికి 7 days వ్యాలిడ్ డేస్ చేయాలి. అదే L1లో వచ్చేసరికి 6 days, L2లో వచ్చేసరికి 5 days, L3కి కూడా మళ్ళీ 5 days ఉంది. సో ఇక్కడ కాయిన్స్ టార్గెట్ మారింది చూడండి. మళ్ళీ ఇక్కడ L1లో ఉన్నట్లయితే 40,000 కాయిన్స్ టార్గెట్ అవుతుంది, L2 అయితే 60,000 అవుతుంది, L3 అయితే 80,000 అవుతుంది. ఫ్రమ్ M1 టార్గెట్ దగ్గర నుంచి ఎటువంటి వ్యాలిడ్ డేస్ చేయకపోయినా పర్లేదు, కాయిన్స్ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటే పర్లేదు. సో ఇది ఏంటి అని అంటే మొత్తం L1 టార్గెట్ మాత్రమే, L0 నుంచి L3 ప్లస్ టార్గెట్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ డేస్ వీటికి సంబంధించి ఉంటుంది, కానీ M1 దగ్గర నుంచి ఉండదు. సో విత్డ్రా వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి 5,000 బీన్స్ కనుక వాళ్ళు కనుక విత్డ్రా చేసుకుంటే వాళ్ళకి 36 రూపీస్ అనేది వస్తుంది. ఫస్ట్ విత్డ్రాల్కి. అండ్ అదర్ విత్డ్రాల్స్ వచ్చేసరికి 50,000 బీన్స్కి వచ్చేసరికి 360 రూపీస్ అనేది వస్తుంది. సో అదే ఇక్కడ పక్కన కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పక్కన చూడండి, అదే 10,000 బీన్స్కి విత్డ్రాల్ అయితే వాళ్ళకి 72 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా హోస్ట్లకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది వాఫా అప్లికేషన్లో. అండ్ ఇదే కనుక ఇంకా మీరు కాయిన్ సెల్లర్ గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను. ఆ కాయిన్ సెల్లర్ పాలసీ కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలనుకుంటే, కాయిన్ సెల్లర్ తీసుకోవాలనుకుంటే, సో అదే విధంగా మీరు కాయిన్ సెల్లర్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ మీకు కనుక ఇంకా మోర్ డీటెయిల్స్ ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి వాఫా గురించి, లేకపోతే ఏజెన్సీ తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఆ నెంబర్కి అనేది మీరు కనుక వాట్సాప్ చేసినట్లయితే డెఫినెట్గా టీమ్ అనేది మీకు రెస్పాండ్ అవి ఉందో దాన్ని సాల్వ్ చేస్తాం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.